హై వ్యూవర్స్, వెనకాల అటాచ్ చేసిన వీడియో ఉంది, తర్వాత వాయిస్ ఇస్తా. శివప్రసాద్ ఛానల్లో పెడుతున్నా. ఏంటి, మన పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని విడగొట్టాలని అసలు ఏ రేంజ్లో ఎఫర్ట్స్ పెడుతున్నారంటే వైసీపీ వాళ్ళు. చౌదరి పేరుతో కొన్ని ఐడీలు ఉంటాయి, నాయుడు పేరుతో కొన్ని ఐడీలు ఉంటాయి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో ఫేస్బుక్లో కానీ. అబ్బాయిలు కూడా కనిపిస్తారు, అమ్మాయిలు కూడా కనిపిస్తారు. ట్విస్ట్ ఏంటంటే, మొన్న అసెంబ్లీ సాక్షిగా మన అనిత గారు ఒక లిస్టులు చదివి వినిపించారు. ఐడి పేరేంటి, వాళ్ళ ఒరిజినల్ పేరేంటి, ఇక్కడ డమ్మీ పేరేంటి అని మొత్తం రెడ్లే. ఏంద్ర వీళ్ళు చేసేదంటే, ఏ కాడికి చౌదరి అనే పేరు పెట్టుకొని కాపుల మీద విషం జమ్మాలి, నాయుడు అనే పేరు పెట్టుకొని చివరిలో కమ్మల మీద విషం జమ్మాలి, అంతిమంగా జనసేన టీడీపీ మధ్య గ్యాప్ తేవాలి. సక్సెస్ అవుతారంటే ఏమవుతారు? ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి కనిపెట్టలేరా? కనిపెట్టేస్తున్నారు. సో ఇప్పుడేంటి మరి విషయం, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడిపోతారంటూ నానా యాగి చూస్తున్న వాళ్ళకి వైసీపీ అతను పేరు నన్ను క్లారిటీ ఇచ్చాడు. వాళ్ళిద్దరిని ఎవరో విడగొట్టలేరు, వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. ఓకే, నెక్స్ట్ అటాక్ చేసి చూడండి. మరలా చెప్తున్నాను, నిజమైనటువంటి చౌదరీస్ కమ్మోలు కానీ, నిజమైన కాపులు నాయుళ్ళు కానీ, వీళ్ళు ఒకవేళ జనసేన సైడ్ కాపులు నాయులు ఉన్నారనుకున్నా, టీడీపీ సైడ్ చౌదరీస్ ఉన్నారనుకున్నా, ఇద్దరు కూడా కలిసి అడుగులు వేసి ముందుకెళ్తున్నారు తప్ప ఎక్కడో ఎవడో రెచ్చగొట్టేలాగా సొల్లు కబులు చెప్తే పోస్టులు పెడితే దానికైతే రెచ్చిపోతున్న మొత్తం పేటీఎం బ్యాచ్. దానికోసం ఈ వీడియో. తెలుగుదేశం పార్టీ జనసేన అనేది విడవు, ఆ ఇద్దరు విడవు అనేది ఫుల్ క్లారిటీతో ఉన్నటువంటి వ్యక్తులు మేము. అంటే వాళ్ళిద్దరు కలిసి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల, మోడీ వల్ల కూడా కాదండి. నారా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని విడదీయటం అనేది ఎవడి వల్ల కాదు.